అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది వలసదారుల భవితవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. హైతీ, సిరియా దేశాలకు చెందిన వలసదారులకు కల్పిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ ను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై అత్యున్నత ధర్మాసనం కీలక విచారణ చేపట్టింది. ఈ నిర్ణయం అమలైతే సుమారు 3.5 లక్షల మంది హైతీయులు, వేలాది మంది సిరియన్లు ప్రమాదకర పరిస్థితులున్న తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వలస విధానాల్లో భాగంగా టీపీఎస్ ప్రోగ్రాంను ముగించాలని పట్టుబడుతున్నారు. హైతీ, సిరియా వంటి దేశాల్లో పరిస్థితులు చక్కబడ్డాయని ప్రభుత్వం వాదిస్తుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని బాధితులు కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఓహియోలోని స్ప్రింగ్ ఫీల్డ్ నగరంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో పారిశ్రామికంగా కునారిల్లిన ఈ నగరం హైతీ వలసదారుల రాకతో మళ్లీ ఊపిరిపోసుకుంది. ఇక్కడి ఉత్పాదక రంగంలో వారు కీలక కార్మికులుగా మారారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న నిరాధార ఆరోపణలు అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ విచారణలో జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రభుత్వ వాదనను ప్రశ్నించారు. వలసదారులు అమెరికా రక్తాన్ని విషపూరితం చేస్తున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలు వివక్షను చూపటం లేదా అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు టీపీఎస్ రద్దు చేస్తే తమ పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతుందని స్థానిక వ్యాపారులు, రిపబ్లికన్ గవర్నర్ మైక్ డివైన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తున్నాం, పన్నులు కడుతున్నాం, మా దేశంలో పరిస్థితులు బాగోలేవు, అందుకే ఇక్కడ శరణు పొందుతున్నామని స్టాన్లీ చార్లెస్ వంటి వలసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై నాటికి ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే దశాబ్దాలుగా అమెరికానే నమ్ముకున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.